స్టోర్కి వెళ్ళాం కదా, బియ్యం తీసుకునే స్టోర్కి వెళ్తే ఏమవుతుందంటే దగ్గర 20 కేజీలకు 2 కేజీలు స్వహా చేస్తున్నారు. ఈ టీడీపీ గ్రోత్, ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కదా, దోసుకోవడం తప్పనిసి వీళ్ళకి ఇతరం ఏం పని లేదు. దోసుకోవడము, దాచుకోవడం. వీళ్ళు ఎలా తయారైనారంటే కదా, ఈ 5 సంవత్సరాలు ఈ టీడీపీ ప్రభుత్వము చాలా జిగదారుడుతనమైంది. వీళ్ళకి ఇంత మంచి భారీ మెజారిటీ ఇస్తే వీళ్ళు ప్రజాసేవ చేద్దామనేది లేదు. కానీ చంద్రబాబు నాయుడు అయితే ఆంధ్రప్రదేశ్కు బాకీలు ఇప్పుడు దగ్గర 2 లక్షల కోట్లు బాకీలు చేసినాడు. కానీ ఈ పథకాలు ఎన్ని ఇవ్వాలంటే మళ్ళీ కొనసాగాలంటే ఇంకా 2 లక్షల కోట్లు బాకీ కావాలా. కానీ నేను ఏం చెప్తున్నానంటే అవినీతి తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది. లేదు అని అనుకో, వీళ్ళు ఇలాగే కొనసాగించిననుకో ఆంధ్రప్రదేశ్ ఎడారైపోతుంది. ఒక బియ్యం తీసుకో, స్టోర్కి వెళ్ళా కదా, నేను ఆల్రెడీ ఈరోజు వెళ్ళా, కానీ బియ్యం వాళ్ళకే ఇచ్చేసి వచ్చి. ఎందుకంటే నాకు 20 కేజీలు రావాలా, 18 కేజీలు ఇస్తున్నారు. పక్కన తూకం వేస్తే మళ్ళీ తీసుకెళ్తే చూపిస్తే లేదన్నా మేము బకెట్ పెడతాము, లేకుంటే ట్రబ్బు పెడతాము అంటున్నారు. ఎక్కడ చూడండి, ప్రజలకైతే ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇలాగే కొనసాగితేగినా వీళ్ళని శ్రీలంకలోనో, లేకుంటే ఏ కంచికో, లేకుంటే ఏ శ్రీశైలమో, అవ్వలమో, ఏడోసారి పోయి మనం నీళ్ళలో కలపబడుతుంది. కానీ ఈ ప్రభుత్వము ఆలోచించాల, ఇలాగే చేసుకుంటూ పోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు.